హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా వినాయకుని సంబంధించి. అయితే మీరందరు చూస్తారని చెప్పేసి నేను ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. అయితే ఆ రోజు మేము అనుకోకుండా మొన్న నైట్ మా వారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట. బయటికి తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్లారు. ఎక్కడికి ఏంటి అని అడిగినా కూడా చెప్పలేదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఖైరతాబాద్లో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అందుకోసమని మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము పిల్లలు అందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీ. చాలా అంటే చాలా బాగుందండి. మేము అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఇంత పెద్ద వినాయకుడు ఇంత దగ్గరలో ఉన్నదని మాకు తెలియదు. మీరు ఇది ఎక్కడ ఏంటి అనేది తెలిస్తే మీరు ఒక కామెంట్ చేయండి. నేను కూడా చివరిలో మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి వినాయకుడు రోడ్డు పక్కల దగ్గరలోనే ఉందండి. కాకపోతే కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టారు. అక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలు చూసారుగా ఎలా ఉన్నాయో బొమ్మలు కానీ అక్కడ ఇయర్ రింగ్స్, మళ్ళీ చాలా ఐటమ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఫుడ్కి సంబంధించి కూడా పెట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ కూడా పెట్టారు. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వినాయకుని పెట్టారన్నమాట. అంటే రోడ్డుకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుందండి. ఎంత పెద్దగా ఉందంటే అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. మన దగ్గరలో ఇంత పెద్ద వినాయకుని పెట్టడం అనేది నేను చూడలేదు. మామూలుగా గల్లీలలో చిన్న చిన్న వినాయకుడిని పెట్టారు, కానీ ఖైరతాబాద్లో ఉన్నటువంటి వినాయకుడు ఎలా ఉంటాడో ఇంచుమించుగా అలాగే పెట్టారన్నమాట. అంత బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కదండి. ఇంకొక 2 days అయితే నిమజ్జనం కూడా చేస్తారు కదా. వెళ్ళకపోతే మీరు ఈరోజు కానీ రేపు కానీ అలా వెళ్ళి చూడండి తప్పకుండా. లేదంటే మన వీడియోలో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అయితే మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళి చూసాము. చూసిన తర్వాత రష్ కూడా చాలా ఉన్నారండి. పిల్లలతోటి ఫ్యామిలీస్ చాలా వచ్చారన్నమాట. అలాగే ఆడుకోవడం కోసం అని చెప్పేసి కూడా పెట్టారు. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నెమ్మదిగా వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు అన్నమాట. అలాగే మంచిగా బయట కూడా మనం ఏమైనా కొనాలనుకున్నా కూడా పిల్లలకు మంచి జాతరలాగా పెట్టారన్నమాట. చాలా బాగుంది. చూసారుగా, అందుకు మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీశానన్నమాట. రష్ కూడా చూడండి ఎలా ఉన్నారో. కానీ అక్కడ రష్ ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ కూడా మంచిగా ఉందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్స్, గొడవలు అలాంటివి లేకుండా మంచిగా ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మనము చూసుకొని రావచ్చు అనమాట. ఫొటోస్ దిగడం కోసం కూడా మనకు స్పెసిఫిక్గా సైడ్కు బల్లాలు వేసి కూడా పెట్టారన్నమాట వినాయకుని దగ్గర. ఎటువంటి ఇబ్బంది పడకుండా జనాలు ఫోటోలు దిగడం కోసం కూడా మంచి 1 by 1 అలా నిల్చొని ఫోటో దిగవచ్చు అనమాట. అలా పెట్టారు. ఎంత పొడుగుందంటే చాలా పొడుగున్నాడండి వినాయకుడు. నాకైతే అసలు ఖైరతాబాద్కి వెళ్ళిన ఫీల్ కలిగిందనమాట. అక్కడికి వెళ్తే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారుగా, అక్కడ బయట కూడా జనాలు కొంచెం వీళ్ళని చూస్తే నాకు కొంచెం బాధ అనిపించిందండి. పాపం పిల్లలు చూడడానికి చిన్న ఏజ్ లాగా ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి చూసారుగా ఎలా ఉన్నారో పాపం అనిపించింది నాకు. ఎంట్రన్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేసిరన్నమాట. చాలా బాగుంది. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇది మనకు ఉప్పల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నాగోల్లో ఉందన్నమాట. ఇది శిల్పారామము ఆ సర్కిల్లో ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు అన్నమాట. వీలుంటే చూసి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత దగ్గరలో ఇంత పెద్ద వినాయకుడు మనం ఖైరతాబాద్కి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు అనమాట. మళ్ళీ మనం ఖైరతాబాద్కి కూడా వెళ్ళి చూడలేము, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారు కదండి. ఈ టైంలో రష్ ఉంటారు. మనం పిల్లల్ని వేసుకొని అంత దూరం వెళ్ళలేము కాబట్టి మనము దగ్గరలో ఇక్కడికి వెళ్ళినట్లయితే కొంచెం రష్ తక్కువ ఉన్నారన్నమాట. మనం మంచిగా దగ్గర నుంచి చూడొచ్చు. చాలా బాగుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. దగ్గరలో ఉంటుందన్నమాట. నాగోల్ దగ్గరలో. మీకు అక్కడికి వెళ్తే ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది అన్నమాట ఎక్కడ ఏంటి అనేది. చాలా బాగా డెకరేషన్ చేశారు. లైటింగ్స్ కానీ అవన్నీ బాగా పెట్టారు. వినాయకుని విగ్రహం దగ్గర చిన్న ఎలుకను పెట్టారు. అలాగే చిన్న చిన్న వినాయకుడిని పెట్టారు. చాలా బాగుంది. అలాగే పక్కనే పిల్లలు ఆడుకోవడానికి అవి రంగుల రత్నాలని, జారుడు బండలని అలాంటివి కూడా పెట్టారన్నమాట. పిల్లలు మంచిగా సైడ్కి ఇట్లా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఆడుకోవచ్చు. ఇటు వినాయకుని చూసేవాళ్ళు వినాయకుని చూడవచ్చు అన్నమాట. పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పేరెంట్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. చూసారుగా,
పిల్లలు ఎలా కూర్చొని ఆడుకుంటున్నారో చాలా బాగా అనిపించిందండి. అంత పెద్ద ప్లేసు ఉంది అనేది నాకు ఇంతకుముందు తెలియదు. మొన్న చూసినప్పుడు అనిపించింది ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ ఉందా అని అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయడం అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. అయితే మీరు చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీసానన్నమాట. అయితే ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఒక టోకెన్కి 50 రూపీస్ అలా పెట్టారన్నమాట. చూసారుగా చాలా పెద్ద పెద్ద అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు అనిపించింది నాకైతే. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ గేమ్స్ పెట్టడము ఇంత బాగా చేయడం అయితే నాకు బాగా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. మనకు టైం కూడా తక్కువ ఉంది, 2 డేస్ అలా ఉంది కాబట్టి వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారుగా అక్కడ మనకు సెక్యూరిటీ కూడా చాలామంది పెట్టారండి. లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ 1 బై 1 పంపిస్తున్నారు అన్నమాట. చాలామంది సెక్యూరిటీగా ఉండి మనకి ఎటువంటి తొక్కిసలాట లేకుండా మంచిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పంపిస్తున్నారు అన్నమాట. దర్శనానికి కానీ అట్లా ఫొటోస్ దిగడానికి దర్శనానికి అలా మంచిగా, అంటే గొడవ కొంతమంది నెట్టుకుంటా అలా వెళ్తారు కదండి, అలా కాకుండా 1 బై 1 గేట్లు పెట్టారన్నమాట. చిన్న చిన్న గేట్లు పెట్టి ఆ విధంగా పంపిస్తున్నారన్నమాట 1 బై 1. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈసారి మేము ఖైరతాబాద్కి వెళ్ళలేదన్నమాట. పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్ళడము చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కానీ సడన్గా మా వారు బయటికి తీసుకెళ్తున్నా అంటే ఎక్కడికో అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదన్నమాట ఇట్లా తీసుకెళ్తున్నారని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒకేసారి షాక్ అయినాము. ఇంత పెద్ద వినాయకుడు ఇంత దగ్గరలో ఉందా, ఖైరతాబాద్కు వెళ్ళలేనందుకు ఇక్కడికి తీసుకెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందుకే మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టాను. వెళ్ళలేని వాళ్ళు కూడా చూస్తారు కదా, మీకు కూడా తెలుస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ అయినా పెడతారు కదా, అప్పుడైనా వెళ్ళి మీరు చూస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తీశాను. ఒకవేళ టైం ఉంటే ఇప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. నేను ఈ వీడియో కాస్త కొంచెం లేట్ అయింది. మొన్ననే వెళ్ళాం మేము కూడా, లాస్ట్ మూమెంట్లో వెళ్ళాం. మాకు కూడా స్టార్టింగ్ నుంచి తెలిసి ఉంటే నేను ముందే పెట్టేదాన్ని వీడియో. మొన్ననే వెళ్ళాము, అందుకే నిన్న షార్ట్ వీడియో అనేది పెట్టానండి. కొంచెం లాంగ్ వీడియో పెట్టడానికి కాస్త టైం పట్టింది. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. మనకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్, వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అవి పెడతాను. మీకు ఏమన్నా కుకింగ్ వీడియోస్లో కూడా ఏమన్నా రెసిపీ కావాలన్నా కూడా మాకు చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.